హలో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు సిజిఆర్ బిట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు థంబ్నెయిల్ చూసింటారు కదా. మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, మీరు ఏ లొకేషన్గా మ్యాండేటరీగా అడిగేది ఆధార్ అడుగుతున్నారు. ప్రతిసారి మనం ఆధార్ క్యారీ చేయాలంటే చేయగలుగుతామా? చేయలేము. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. మీరు ఎలాంటి మీ సేవకు విజిట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సింపుల్గా మొబైల్ ఉందా, మొబైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేసేసేయండి. ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ డాష్బోర్డ్ మీద ఫస్ట్ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆధార్ ఆప్షన్ ఉందా. మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చి మనకు మేజర్గా ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ అడుగుతుంది. కానీ మనకు ఉండాల్సింది ఒక్కటే, ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎంటర్ చేసేయచ్చు. నేను ఇప్పుడు నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ కానీ ఎంటీ ప్లేస్లో క్లిక్ చేస్తే సెండ్ ఓటీపీ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ ఓటీపీ అనేది నాకు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి సెండ్ అయిపోయింది. ఓకే, వచ్చింది, ఓటీపీ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. ఇప్పుడు మనకి ఆధార్ అనేది ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఎలా అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ అది మన ఛానల్ పేరు సిజిఆర్ బీట్స్ ఉంది కదా, అందులో సిజిఆర్ బీట్స్లో 4 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. 4 క్యాపిటల్ లెటర్స్ టైప్ చేయాలి. సిజిఆర్బి అనే వరకు మొత్తం క్యాపిటల్ ఎంటర్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫుల్ ఉండదు, ఓన్లీ డేట్ ఆఫ్ ఇయర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అందులో డేట్ ఆఫ్ బర్త్ అంటే మొత్తం ఎంటర్ చేస్తాం, ఓన్లీ డేట్ ఆఫ్ ఇయర్ అంతే. ఓన్లీ సిజిఆర్బి డేట్ ఆఫ్ ఇయర్ అది ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి ఆధార్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ అడగండి, దీని మీద క్లిక్ చేస్తేనే పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఓపెన్ అని కొడతాను. ఓపెన్ అయిన వెంటనే నా ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, సింపుల్గా మనకి ఎలాంటి ఆధార్ కార్డ్ మన దగ్గర ఒరిజినల్ లేకపోయినా ఒరిజినల్ ఆధార్ను సింపుల్గా మీ మొబైల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంది కదా, నేను వేరే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి అని మీరు డౌట్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి ఫైల్కైనా ఏ పాస్వర్డ్, ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ వస్తుంది, కొన్ని ఏదైనా స్టాక్స్కి సంబంధించిన ఏదైనా కానీ ఒక ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయ్యి వచ్చిందనుకో దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అందులో మీరు ఈజీగా ఎలాంటి ఫైల్కున్న పాస్వర్డ్ అనేది ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. మీకు అప్పుడు ఈజీగా ఎవరికైతే థర్డ్ పర్సన్కి మీరు షేర్ చేసిన వెంటనే వాళ్ళకు పాస్వర్డ్ అనేది అడగదు. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మనకు సిజిఆర్ బీట్స్ అనే ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.